బ్యాంకులకు వెళ్ళాలంటే చాలు జనాలకు గుండెపోటు వస్తుంది. పన్నుపోటు ఎక్కువైందని నానా బూతులు తిడుతున్నారు. అయినా బ్యాంకులు మాత్రం మాకేటి సిగ్గన్నట్టు ఇష్టం వచ్చినట్టు బాతున్నారు. మా డబ్బుల మీద బతికే మీకే ఇన్ని తెలివితేటలుంటే మాకు మాత్రం ఉండవా అని జనాలు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ సేవలు పిడికెడు, ఛార్జీలు మాత్రం బండెడు. డైరెక్ట్గానే ఎంత బాధుడుంటే లోపల నొప్పి తెలవకుండా ఎంత బాతున్నారో. ఇటాగే ఓ కస్టమర్ బ్యాంకుకి వెళ్తే ఏం జరిగిందో చూడండి. అరే ఏటీఎం డబ్బులు తీసుకుంటే సరిపోద్ది, మళ్ళీ డబ్బులు ఉంటాయో లేదు. అమ్మో వద్దులే, ఎన్నిసార్లు గీకేనేమో మళ్ళీ డబ్బులు కట్ అవుతాయి. దర్జాగా బ్యాంక్ వెళ్ళి తెచ్చుకుంటాను నేను. ఈ అబ్బాయి ఈ టైంలో మెసేజ్ ఎవడా? బ్యాంక్ కూడా ఏంటి? నువ్వు బ్యాంక్ బయలుదేరి వస్తున్నందుకు 20 రూపాయలు కట్టా? ఓరే నీ అబ్బా, వస్తాను రా, నీ సంగతి తెలుసుకుంటాను. మళ్ళీ ఇవ్వట కమాన్. నువ్వు బ్యాంకుకు దగ్గరగా వచ్చావు, యూ టర్న్ తీసుకున్నందుకు మళ్ళీ 20 రూపాయలు కట్టా. ఊరే వస్తున్నాను రా, నీ సంగతి తెలుసుకుంటా దరిద్రుడు. మేనేజర్ మేనేజర్ ఎవరు ఇక్కడ? మేనేజర్ మేనేజర్. ఎక్స్క్యూజ్ మీ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నీ అబ్బాయి ఇక్కడ కావాల్సిన తేడాలు పోయింది, ఇంకేం చేస్తా? కూల్ సార్, ఇంతకీ మీకేం కావాలి? నా అకౌంట్లో 1000 రూపాయలు ఉన్నాయి, తీసుకుందామని వచ్చాను. నువ్వు కూలు కూలు అని చెప్పి నాకు మండించి మాకు చెబుతున్నాను. ఎందుకు నా 1000 అయ్యే? కూల్ సార్, ఒక్క నిమిషం సిస్టంలో చూపిస్తాను రండి. మీ అకౌంట్ నెంబర్ చెప్పండి సార్. చూసుకో. ఓకే, మీరే మాకు 129 రూపాయల 44 పైసలు బాకీ. రౌండ్ ఫిగర్ 130 రూపాయలు ఇచ్చి కదలాలి. దర్దుగా నేను అడిగింది నా అకౌంట్ డీటెయిల్స్, నీ అకౌంట్ డీటెయిల్స్ కాదు. నీ ఎడ్డి మొహం చూస్తుంటే తెలుస్తుంది నీ అకౌంట్లో 1000 రూపాయల కంటే ఎక్కువ ఉండవు అని చెప్పి. చూడు నాది. హలో కూల్ బాబు కూల్, ఇది నీ అకౌంట్ డీటెయిల్సే, ఇదే మైనస్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఏంటి ఎకసకాలుగా ఉందా? అయినా నాకు తెలియక అడుగుతాను, ఇందాక వచ్చిన మెసేజ్లు ఏంటి, ఆ కటింగ్లు ఏంటి? నువ్వు గత 4 నెలలుగా అకౌంట్ వాడలేదు, అందుకని ఛార్జ్ చేసి. ఏంటి అకౌంట్ వాడకపోయినా కూడా ఛార్జీలు వేస్తారా? లేకుంటే ఊరికే మేము ఏసీలు వేసుకుని కూర్చుంటే జీతాలు ఎలా వస్తాయి? అది సరే, మొన్న నువ్వు మా ఏటీఎంలో 5 సార్లు కార్డు పెట్టి గీకేవా? గీకితే మా సర్వర్ మీద లోడ్ పడింది, అందుకు మీకు పెనాల్టీ. తర్వాత నువ్వు మొన్న మా బ్యాంకు వైపు తీక్షణంగా చూసావా? గుర్తు తెచ్చుకో. చూశాను. చూసావు కదా, నువ్వు దొంగ అనుకొని మా సెక్యూరిటీ వాళ్ళు వీడియోలన్నీ ఓపెన్ చేసి చూశారు, దానికి కూడా పెనాల్టీ. దానికి కూడా నాకే? మరి ఇంకేం పట్టదే? తర్వాత నువ్వు ఇప్పుడు బ్యాంకులోకి వచ్చేటప్పుడు ఆవేశంగా వచ్చావు, కూలికి వచ్చావు? ఆవేశంగానే వచ్చాను. ఆవేశంగా వచ్చినందుకు 50 రూపాయలు పెనాల్టీ. ఏంది నా సొమ్ము మీకు మా అత్తగారి బాకీలో ఉన్నట్టుంది, ఇష్టం వచ్చినట్లు అకౌంట్ లో గీకుతున్నారు. ఉండు ఇంకా ఉండు. ఇంకానా? తర్వాత నువ్వు ఇప్పుడు వస్తా ఏటీఎం లో కార్డు పెట్టి గీకేవా? గీకితే అయినా నీ అంకమ్మ నేను పిన్ నెంబర్ నొక్కలేదు. అక్కడ పెట్టినందుకు 25, తీసినందుకు 25, మొత్తం 50. ఒకవేళ నువ్వు పిన్ను కొట్టుంటే మరో 50 పడి ఉండేది. ఉన్న బొచ్చు కూడా గిక్కోడరా దరిద్రులారా. ఏం మనుషులరా మీరు? నువ్వు నీ ఏదో బ్యాంకు ఎన్ని రకాలుగా గుంజుతారా మీరు? ఎన్ని రకాలుగా గుంజుతారు? ఇంతకు వచ్చేది ఉందా, ఏమన్నా లేదా? ఒక్క నిమిషం సార్, అన్ని ఛార్జీలు పోను ఒక 130 రూపాయలు మీరే మాకి. అనవసరంగా మా బ్యాంకు సమయాన్ని వృధా చేసినందుకు మీకు మరో 100 పెనాల్టీ. మీరు మనుషుల బ్యాంక్ అధికారులారా దరిద్రులారా? ఇప్పుడు మీరు తిట్టారు కదా, ఆ తిట్టినందుకు సెక్షన్ 190 కింద 190 రూపాయలు పెనాల్టీ. సెక్షన్ నెంబర్ ఎంత ఉంటే అంత ఫైన్ వేస్తారా మీరు? ఇంకొక 5 నిమిషాలు మీరు ఇక్కడే ఉన్నారనుకోండి, ఏసీ ఛార్జీలు కూడా పడతాయి. పెనాల్టీ కదా? హలో ఏంటి? మొత్తం 670 రూపాయలు పెనాల్టీ కట్టు. ఊరికే బయటికి వెళ్ళడానికి ఇల్లేదు ఇక్కడ. నా 1000 రూపాయల కోసం వస్తే నన్నే 670 రూపాయలు కట్టమంటారా? నీ అవ్వ, ఇలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారా దరిద్రులారా? నేను కట్టను రా, చెబుతా మీ పని. మేము రిజర్వ్ బ్యాంకు మెసేజ్ పెట్టాం, వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు. ఒకవేళ నువ్వు కట్టలేకపోతే నీ మీద పడి బలాత్కారంగానైనా లాక్కుంటాం. ఏముందిరా నా దగ్గర లాక్కోడానికి? అబ్బా ఈ దుర్యోధన
శాసన దుశ్శాసన దుర్వినీత లోకంలో ఇది రిజర్వ్ బ్యాంక్ అంటరా బ్యాంక్ మొత్తం లోపలికి వెళ్ళమాకండి సార్ మొత్తం గీక్తారు సార్ మిమ్మల్ని కూడా మొత్తం పూర్తిగా గీకేస్తారు సార్ నా అకౌంట్ లో 1000 రూపాయలు పోగా 670 రూపాయలు పెనాల్టీ కట్టమన్నారు సార్ కట్టలేదని చెప్పి మొత్తం పీకున్నారు సార్. చిచే నేను నీలా కాదు, నా అకౌంట్ లో 10 లక్షలు ఉన్నాయి. జరగా చీప్ కస్టమర్ 1000 రూపాయలు కూడా ఏడుస్తున్నాడు. పది లక్షలు ఉన్నాయన్నావు, సగం మీకు పంపారే. ఓ రిచ్ కస్టమర్ కదా, కింద నుంచి పైన మాత్రమే పీకారనమాట. అవునరా బాబు, ఇది పెద్ద పీకుడు బ్యాంకు లాగా ఉంది. వాళ్ళ పీకుడు సంగతి నాకు తెలుసు కానీ ముందు లోపల నీకు జరిగిన ఏంటో చెప్పు. నా బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయి కానీ నా బ్యాంక్ లోన్లు క్రెడిట్ లోన్లు అన్ని కూడా గీక్కున్నారు. పైగా 1 లక్ష రూపాయలు పెనాల్టీ కూడా వేసారా. 1 లక్ష రూపాయలు పెనాల్టీ వేసారా? మరి అన్ని పీక్కోలేదే. 670 ఈ లాగు ఒక్కడి నుంచి మొత్తం పీకారు, నీకు పీకలేదేంటి? నాకు పీకలేదన్న బాధ నీకు ఎక్కువ కనిపిస్తుంది అదే. మరి ఉండదా? సార్ ఆగండి సార్ అంటే నా అకౌంట్ లో 10 లక్షలు ఉన్నాయి, నేను పోటుగాన్ని, నువ్వు చీప్ కస్టమర్, నువ్వు 1000 రూపాయల కస్టమర్ అని చెప్పి పెద్ద బిల్డప్ వెళ్ళావుగా. చెప్పు. అందుకేరా 1 లక్ష రూపాయల కింద నా ఐఫోన్ నా వాచ్ పెట్టి ఇంకా సరిపోదంటే నా షర్ట్ కూడా పీకిచ్చాను రా. ఇప్పుడు నేను కార్లో వెళ్తాను. ఏం బ్యాంకో ఏమో దరిద్రపు బ్యాంకు రే. ఈ బ్యాంకుల కంటే కాల్ మనీ వాళ్ళు బెటర్ రా. ఏదో మెసేజ్ వచ్చిందిరా. రే బ్యాంకు వాళ్ళరా, మా బ్యాంకు ముందు మీరు సీరియస్ గా డిస్కషన్ చేసుకుంటున్నందుకు చిరోక 1000 రూపాయలు పెనాల్టీ. అది బ్యాంకుల వ్యవహారం. అందులో డబ్బులుంటే ఒకేసారి లాక్కోవాలా, లేకుంటే లాక్కోలేక పీక్కోలేక సస్తాం. వీళ్ళు పేదవాళ్ల మీద పేలాలు ఏరుకునే టైపు. మంది దోచుకొని ఏరియా వాళ్ళకి అప్పులు ఇస్తారన్నమాట.